ఓకే. సో, హలో గైస్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నేను ప్రామిస్ చేసినట్టుగానే నేను లింక్డ్ఇన్ హ్యాక్స్, లింక్డ్ఇన్ మనం ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఒక వీడియో కూడా చేస్తాను. కానీ దానికి ముందు నేను ఈరోజు ఏ ప్రాజెక్ట్‌తో వచ్చాను అంటే, ఈ ప్రాజెక్ట్‌ని నేను కాలేజ్ ఓటింగ్ ప్రాజెక్ట్ అంటున్నాననమాట. సో, ఒకసారి ఇక్కడ రన్ చేస్తాను. సో, ఈ ప్రాజెక్ట్‌లో నేనసలు ఫస్ట్ నాకేమవ్వాలి అనేది నేను మీకు ఫస్ట్ చెప్తాను. అంటే నేను చూపిస్తాను డైరెక్ట్‌గా ఏమవ్వాలో. సో, అదే నేను మీకేవైతే అవుట్‌పుట్ చెప్పానో, ఆ అవుట్‌పుట్ ఎగ్జాక్ట్‌గా రావడానికి మీరు కోడ్ రాయాలి పైథాన్‌లో. అంతే. నేను అంతేగాని డిస్క్రిప్షన్ చెప్పడాలు అవేవి చెప్పను. జస్ట్ ఐ విల్ షో యూ ద అవుట్‌పుట్ అండ్ ఐ వాంట్ యూ టు రైట్ కోడ్ టు రెప్లికేట్ ది ఎగ్జాక్ట్ అవుట్‌పుట్. ఈ ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ వచ్చేలా మీరు కోడ్ రాయాలన్నమాట. ఇప్పటిదాకా మీకేవైతే కాన్సెప్ట్స్ చెప్పానో దాని మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకు రన్ చేయగానే కోడ్ నాకేం రావాలంటే, వెల్కమ్ టు స్టూడెంట్ ఎలక్షన్స్ 2024 అని వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక ఓటింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓటేసే ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. తర్వాత లైన్‌లో ఏమొచ్చింది? వి హావ్ 2 క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ఇన్ ది ఎలక్షన్. ఓకే. ఇద్దరు క్యాండిడేట్స్ నించున్నారు. యూ కెన్ చూస్ వన్ అమాంగ్ దెమ్. ఓకే. కానీ డైరెక్ట్‌గా మిమ్మల్ని ఓటింగ్‌కి తీసుకెళ్ళిపోలేదు. ఏమన్నది? ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నది. ఇక్కడ చూసారా? ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అన్నది. అంటే మీ ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉంటేనే కదా మీరు ఓటేసేది. మీ ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉంటేనే కదా మీరు ఓటేసేది. మీ ఏజ్ 17 ఉన్నా, 16 ఉన్నా మీరు ఓటేయలేరు. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ టైప్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ 17 ఇచ్చాననుకో. ఏమవుద్దో చూద్దాం. 17 ఇచ్చి ఎంటర్ కొట్టు. ఏమొచ్చింది వెంటనే? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. నా ఏజ్ 18 దాటినప్పుడు నేను ఓటు ఎలా ఇస్తాను? వేయలేను. ఓకే. సో, ఒకసారి నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు 18 కన్నా ఎక్కువ ఉన్న నంబర్ గాని ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాను. ఓకే. సో, నెక్స్ట్ ఏం ప్రింట్ అయిందంటే 20 ఇవ్వగానే ఏం ప్రింట్ అయిందంటే, ఓకే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే. మనకు ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఓటింగ్ ఎలా అంటే, యూ హ్యావ్ 10 ఓట్స్. మన దగ్గర 10 ఓట్లు ఉన్నాయి. మీకు బిగ్ బాస్ లో ఎప్పుడైనా ఓటింగ్ వేసినప్పుడు మీ దగ్గర 10 ఓట్స్ ఉండేవి. అంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ లో మరి ఎలా ఉన్నాయో తెలియదు కానీ బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 సీజన్స్ లో మీ దగ్గర 10 ఓట్స్ ఉండేవి. మీరు ఎవరికైనా వేసుకోవచ్చు. ఎంతమంది అయితే నామినేట్ అయ్యారో వాళ్ళందరిలో ఎవరికైనా వేసుకోవచ్చు ఆ 10 ఓట్స్. సో అలాగే ఇక్కడ మీకు 10 ఓట్స్ ఉన్నాయి. 10 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్ యూ వాంట్ టు ఓట్ ఇన్ స్మాల్ లెటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. వీ హ్యావ్ 2 క్యాండిడేట్స్. ఎవరెవరు? ఒకరి పేరు సురేష్, ఇంకోరి పేరు రమేష్. సో మీరు ఒకవేళ సురేష్ కి ఓటేద్దాం అనుకున్నారనుకోండి, ఇక్కడ నాకు సురేష్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాం. ఒకవేళ రమేష్ కి ఓటేద్దాం అనుకున్నారనుకోండి, రమేష్ అని టైప్ ఎంటర్ కొట్టాం. సో నేను నా దగ్గర 10 ఓట్స్ ఉన్నాయి కదా, నేను ఫస్ట్ ఓట్ సురేష్కి వేద్దాం అనుకుంటున్నాను. సో సురేష్ అని కొట్టు. ఓకే. సెకండ్ ఓట్ కూడా సురేష్కి వేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ సురేష్ టైప్ చేశాను. థర్డ్ ఓట్ రమేష్ అనుకున్నాను. రమేష్ టైప్ చేశాను. ఫోర్త్ ఓట్ సురేష్ టైప్ చేశాను. ఫిఫ్త్ ఓట్ నేను మళ్ళీ రమేషే వేద్దాం అనుకున్నాను. సిక్స్త్ ఓట్ మళ్ళీ సురేషే వేద్దాం అనుకున్నాను. సెవెంత్ ఓట్ మళ్ళీ సురేషే వేద్దాం. ఎయిత్ ఓట్ మళ్ళీ సురేషే వేద్దాం అనుకున్నాను. నైన్త్ ఓట్ మళ్ళీ సురేషే వేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇప్పటిదాకానే సురేష్, రమేష్ ఇచ్చాను కదా, ఆ 2 పేర్లు కాకుండా ఏదైనా వేరేది ఇస్తే ఏమవ్వాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు. మనం సురేష్ కైనా రమేష్ కైనా ఓటేయమంటాం. కొంతమంది ఏం చేస్తారు? నోటా అంటారు. ఇక్కడ నోటా అని రాశారనుకోండి. అప్పుడు ఏమవ్వాలి? యూ హ్యావ్ మిస్యూజ్డ్ 1 ఓట్. ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నేమ్ అని రావాలి. మీరు అలా ఎక్కడిచ్చినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సురేష్ ఇవ్వకుండా నోటా అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమనాలి? ఆ ఓటు అయిపోయింది. ఇంక మళ్ళీ ఆ ఓటు మీరు తిరిగి తీసుకురాలేరు. మీరు ఒక ఓటు మిస్ చేసేసుకున్నారు. కొద్దిగా కరెక్ట్ పేర్లు ఇవ్వండి అని చెప్పాలన్నమాట అది. ఓకే. లాస్ట్‌లో రిజల్ట్ కూడా వచ్చేయాలన్నమాట మనకి. లాస్ట్‌లో రిజల్ట్ కూడా వచ్చేయాలి. ఎవరు విన్ అయ్యారో రావాలి. ఇక్కడ ఎవరు విన్ అయ్యారో ఇక్కడ చూడండి. మొత్తం 10 ఓట్లలో ఒకటి నోటా పోయింది. మిగతా 9 ఓట్లలో చూస్తే మనం సురేష్‌కి ఎన్ని ఓట్లు పడ్డాయి? 1, 2, 3,
4 5 6 7 ఓట్స్ సురేష్కి పడ్డాయి. మిగతా 2 ఓట్స్ ఎవరికి పడ్డాయి? 1 2 ఓట్స్ రమేష్కి పడ్డాయి. 7 ఓట్స్ సురేష్కి పడ్డాయి, 2 ఓట్స్ రమేష్కి పడ్డాయి. సో ఎవరు గెలిచారో ఆటోమేటిక్ గా సురేష్ గెలిచాడు. అంటే ఇక్కడ ఏమొచ్చింది? సురేష్ వన్ ది ఎలక్షన్. ఓకే, కానీ ఇదే హియర్ కమ్స్ ది ట్విస్ట్. సురేష్ విన్ అయిపోయాడని రాయడం ఈజీయే, సురేష్ విన్ అయిపోయాడని రావడం ఈజీయే, కానీ ఎంత మెజారిటీయో కూడా నాకు కావాలి. ఎంత మెజారిటీతో విన్ అయ్యాడో కూడా నాకు రావాలన్నమాట. ఎవరు ఎలక్షన్ ఎవరు విన్ అయ్యారు, ఎంత మెజారిటీతో విన్ అయ్యారో కూడా నాకు రావాలి. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్. చాలా కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్. కొద్దిగా థింక్ చేయండి. అసలు స్టార్టింగ్ నుంచి ఏమవ్వాలి అవన్నీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఒకేసారి వెళ్ళిపోకూడదు. మీరు నెమ్మదిగా వెళ్ళాలి. ఒక దాని తర్వాత ఒకటి, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, అలా వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడు యూ కెన్ డూ దిస్ ప్రాజెక్ట్ వెరీ ఈజీలీ. అండ్ ఇప్పటిదాకా నేను ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో దాని మీద ఇచ్చాను ప్రాజెక్ట్. నథింగ్ న్యూ, ఏవి కొత్తవి లేవు. ఇప్పటిదాకా చెప్పిన ప్రతి కాన్సెప్ట్ కవర్ చేసేలాగా ఇచ్చాను. సో ఆల్ ఆఫ్ యూ ట్రై దిస్ ప్రాజెక్ట్ అవుట్. మీకు ఒకవేళ ఆన్సర్ వస్తే గాట్ ఇట్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.